ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 year, డే 90 సెప్టెంబర్ 28. న్యాయాధిపతుల గ్రంథం 20 అధ్యాయం నుండి చదువుకుందాం. అంతటా ఇశ్రాయేల్ అందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏకమనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జనసమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలుల గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారై కత్తిదీయు 4 లక్షల కాలుబలము కూడుకొనిరి. ఇశ్రాయేలు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీలు వినిరి. ఇశ్రాయేలు ఈ చెడుతరము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని అడగగా, చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరమిచ్చినది ఏమనగా, బెన్యామీనుల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్ని వచ్చి ఉండగా గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపదలచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయాను. వారు ఇశ్రాయేలుల దుష్కార్యమును వెర్రిపనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలుల స్వాస్థ్యమైన దేశం అంతటికి ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇశ్రాయేలీయులారా, ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు. ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడనూ తన గుడారమునకు వెళ్ళడు, ఎవడనూ ఇంటికి వెళ్ళడు. మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీల గిబియాకు వచ్చిరి. ఇశ్రాయేలులో జరిగిన వెర్రితనము విషయమే పగ తీర్చుకొనుటకు వెళ్లివారి కొరకు ఆహారం తెచ్చుటకే మనము ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో 100కి 10 మంది మనుషులను, 1000కి 100 మందిని, 10,000కు 1000 మందిని ఏర్పరచుకుందాం రండని చెప్పుకొనిరి. కాబట్టి ఇశ్రాయేల్ అందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధం చేయుటకు కూడిరి. ఇశ్రాయేలు బెన్యామీలందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి? గిబియాలనున్న ఆ దుష్టులను అప్పగించడి, వారిని చంపి ఇశ్రాయేలు నుండి దోషమును పరిహరింపచేయుదుము అని పలికింపగా, బెన్యామీలు తమ సహోదరులకు ఇశ్రాయేలు మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలనని తమ పట్టణంలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. ఆ దినమున బెన్యామీలు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు కాక కత్తిదూయ సమర్థులై పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములలో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటం కలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసిరగల వాడు. బెన్యామీలు కాక ఇశ్రాయేలులో ఖడ్గము దుయ్యు 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి, ఇశ్రాయేలు బెన్యామీలతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలెనని సెలవిచ్చాను. కాబట్టి ఇశ్రాయేలు ఉదయమున లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలు బెన్యామీలతో యుద్ధం చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా, బెన్యామీలు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలులో 22,000 మందిని నేల కూర్చిరి. అయితే ఇశ్రాయేలు ధైర్యం తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటనే మరలా యుద్ధం జరగవలెనని తమను తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. మరియు ఇశ్రాయేలు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీలతో యుద్ధం చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా వద్ద విచారణ చేయగా, యెహోవా వారితో యుద్ధం చేయబోడని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలు 2వ దినమున బెన్యామీలతో యుద్ధం చేయరాగా, ఆ 2వ దినమున బెన్యామీలు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలులో 18,000 మందిని నేల కూర్చి సంహరించిరి. వీరందరూ కత్తి దుయ్యువారు. అప్పుడు ఇశ్రాయేల్ అందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసము నుండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచుండువాడు. ఇశ్రాయేలు మరలా, మా సహోదరులైన బెన్యామీలతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా వద్ద విచారణ చేయగా, యెహోవా వెల్లుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించేదనని సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలు గిబియా చుట్టూ మాటుగాండ్లను పెట్టిరి. 3వ దినమున ఇశ్రాయేలు బెన్యామీలతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధం చేయుటకు సిద్ధపడగా, బెన్యామీలు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణంలో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇశ్రాయేలులో
గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుషులను రాజమార్గములలో చంపుచూ వచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలకును ఒకటి పొలంలోనున్న గిబియాకును పోవచ్చున్నవి. బెన్యామీలు మునుపటి వలె వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకొనిరి. కానీ ఇశ్రాయేలు మనము పారిపోయి వారి పట్టణంలో నుండి రాజమార్గంలోనికి రాజేదము రండని చెప్పుకొని ఉండేది. ఇశ్రాయేల్ అందరూ తమ చోట నుండి లేచి బయల్తామారులో తమ్ము తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనులోగా ఇశ్రాయేలు మాటుగాండ్రను తమ చోట నుండి గిబియా బట్టబయటికి మార్గమునకు త్వరగా వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేల్ అందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు చేత బెన్యామీనులకు హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలు బెన్యామీనులలో 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ కత్తి దీయువారు. బెన్యామీలు జరుగుదానిని చూచి తమకు అపజయం కలిగిందని తెలుసుకొనిరి. ఇశ్రాయేలులు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రు నమ్మి బెన్యామీలకు స్థలమిచ్చిరి. మాటునున్న వారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివతను ఆ పట్టణంలోని వారినందరినీ హతము చేసిరి. ఇశ్రాయేలుకును మాటుగాండ్రకును నిర్ణయమైన సంకేతం ఒకటి ఉండెను. అదేదనగా వారు పట్టణంలో నుండి పోగా గొప్ప మేఘము వలె లేచినట్లు చేయుటయే. ఇశ్రాయేలు యుద్ధం నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీలు మీరు మొదట యుద్ధంలో అపజయం పొందినట్లు మన చేత ఓడిపోదురు కదా అనుకొని చంపనారంభించి ఇశ్రాయేలులో ఇంచుమించు 30 మంది మనుషులను హతం చేసిరి. అయితే పట్టణం నుండి ఆకాశము తట్టు స్తంభరూపముగా పొగ పైకి లేవనారంభింపగా బెన్యామీలు వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూపమై ఆకాశమునకు ఎక్కుచుండెను. ఇశ్రాయేలు తిరిగినప్పుడు బెన్యామీలు తమకు అపజయం కలిగినదని తెలుసుకొని విభ్రాంతి నొంది ఎడారి మార్గం తట్టు వెళ్ళుదామని ఇశ్రాయేలు ఎదుట వెనుకకు తిరిగిరి. కానీ యుద్ధము తరమబడగా పట్టణంలోనికి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి. ఇశ్రాయేలు బెన్యామీలను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని తొక్కుచుండిరి. అప్పుడు బెన్యామీలలో 18,000 మంది మనుషులు పడిపోయారు. వీరందరూ పరాక్రమవంతులు. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదిరియున్న 5,000 మంది మనుషులను చీలతీసి గిదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. ఆ దినమున బెన్యామీలలో పడిపోయిన వారందరూ కత్తిదియో 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు నివసించిరి. మరియు ఇశ్రాయేలు బెన్యామీల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతం చేసిరి. ఇదియు కాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము. ఇశ్రాయేలు తమలో ఎవడనూ తన కుమార్తెను బెన్యామీనుకి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణం చేసుకుని ఉండిరి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి యెహోవా ఇశ్రాయేలు దేవా, నేడు ఇశ్రాయేలులో ఒక గోత్రము లేకపోయేను, ఇది ఇశ్రాయేలుకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకువన లేచి అక్కడ బలిపీఠంని కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలీలు ఇశ్రాయేల్ గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. ఏలయనగా అట్టి వారికి నిశ్చయంగా మరణశిక్ష విధింపవలనని ఖండితముగా ప్రమాణం చేసి ఉండిరి. ఇశ్రాయేలు తమ సహోదరులైన బెన్యామీలను గుర్చి పశ్చాత్తాపడి నేడు ఒక గోత్రము ఇశ్రాయేలులో ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. మిగిలిన వారికి భార్యలు దొరికినట్లు మనము మన కుమార్తెలైన వారికి పెళ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణం చేసితిమి కదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. మరియు వారు ఇశ్రాయేలు గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా సమాజమునకు చేరిన యాబేష్ గిలాదు నుండి సేనలోనికి ఎవడనూ రాలేదని తేలెను. జనసంఖ్య చేరినప్పుడు యాబేష్ గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్ గిలాదు నివాసులందరినీ కత్తివాతను హతము చేయడి. మీరు చేయవలసినది ఏమనగా ప్రతి పురుషుని పురుష సంయోగం నెరిగిన ప్రతి స్త్రీని నశింప చేయవలెనని చెప్పిరి. యాబేష్ గిలాదు నివాసులలో పురుష సంయోగం నెరుగని 400 మంది కన్యకలైన స్త్రీలు దొరకగా కనాను దేశమందలి షీలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకొని వచ్చిరి.
ఆ సర్వసమాజము రిమ్మోను కొండలనున్న బెన్యామీనులతో మాట్లాడుటకును వారికి సమాధానపరచుటకును వర్తమానం పంపగా ఆ వేళను బెన్యామీలు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్గిలాదు స్త్రీలలో బతుకనిచ్చిన వారిని వారికిచ్చి పెళ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇశ్రాయేలు గోత్రములలో లోపము కలగజేసి ఇండుట జనులు చూచి బెన్యామీలను గూర్చి పశ్చాత్తాపపడిరి. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రంలో స్త్రీలు నశించి ఇండుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరికినట్లు మనమేమి చేయుదామని యోచించుకొనిరి. ఇశ్రాయేలు నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీలలో తప్పించుకొనిన వారికి స్వాస్యం ఉండవలెను అనిరి. ఇశ్రాయేలులో ఎవడైనాను తన కుమార్తెను బెన్యామీనునికి ఇచ్చినడలా వాడు నిర్మూలం చేయబడునని ప్రమాణం చేసి ఉన్నాము కనుక మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదని చెప్పుకొనుచుండిరి. కాగా వారు బెన్యామీనులతో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకి ఉత్తర దిక్కున బేతేలుండి షేకమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండగ ఏటేటా షీలోహులో జరుగునని చెప్పి బెన్యామీనులను చూచి మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటున నుండి షీలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటల నుండి బయలుదేరి వచ్చి పెళ్లి చేసుకున్నటకు ప్రతివాడును షీలోహు స్త్రీలలో ఒక దానిని పట్టుకొని బెన్యామీల దేశమునకు పారిపోడి. తర్వాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీ యొద్దకు వచ్చినడలా మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు కనుక ఈ స్త్రీలను దయచేసి మా కీయుడని ఈ సమయమున వారికిచ్చినడలా మీరు అపరాధులగుదురు కనుక మాకిచ్చినట్లుగా ఈయుడని వారితో చెప్పేదమనేది. కాగా బెన్యామీలు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్యమునకు వెళ్ళి పట్టణంలోనే కట్టి వాటిలో నివసించిరి. అటు పిమ్మట ఇశ్రాయేలుల ప్రతివాడును అక్కడ నుండి తమ గోత్ర స్థానములకును కుటుంబములకును పోయెను. అందరూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్యములకు పోయిరి. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చిరి. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.